అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్గా మనము రొయ్యలు ఏంపుడు చేయబోతున్నామండి. మధ్యలో నల్లగా ఉంటుందండి ఒక పీసు, అది కూడా తీసేయాలి మనం. ఈ విధంగా ఇదిగో ఇట్లా ఈ నల్లగా ఉండకూడదు, ఉంటే కచక్ అంటది. అవి తీసేసి ఇప్పుడు ఈ పసుపుని ఇలా వేసుకొని ఒకసారి కలిపి పెట్టేస్తే రొయ్యకి బాగా అంటుకుంటుంది కడిగేటప్పుడు కూడా. అది దానికే కొంత ఉండిపోద్ది పసుపుగా. ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి కడుక్కోవాలండి. ఈ పసుపు వేసి మనం కడిగినందువల్ల రొయ్య నీసు వాసన ఎక్కడ మనకు కనిపించదు, బాగా తాజాగా తయారైపోద్దండి. మూడోసారి కడుగుతున్నాం చూడు, ఫ్రెష్గా తయారైపోతాడు. మనము ఈ రొయ్యని ఈ విధంగా ఫ్రెష్గా బాగా కడిగి పెట్టుకున్నాం. తర్వాత దానికి కావాల్సిన వస్తువులు చూపిస్తా చూడండి. ఫస్ట్ కరివేపాకు, కొత్తిమీర, ఇవి బాగా నీసువాసన పోద్దండి. తర్వాత సన్నగా తరుక్కున్న మిర్చి, ఎర్రగడ్డ కూడా సన్నగా తరగాలండి. 4 పచ్చిమిరపకాయలు, 2 ఎర్రగడ్డలు, 2 టమాటా, పెద్దదైతే 1 చాలు, ఎక్కువ వేయకూడదు ఇవి. తర్వాత పసుపు ఫస్ట్ వేయాలమ్మా, వేసేసా పసుపు పోవాల. ఎందుకంటే అప్పుడు అన్నీ వేసాము కలిపామనుకో కలవదు, పసుపు వేరేగా ఉంటుంది. టమాటాలు ముక్కలు, తర్వాత ఎర్రగడ్డలు, ఇవన్నీ ఇంపాజిట్ అండి దానికి బలం. ఈ కరివేపాకు రెప్ప వేయాలి. తర్వాత మీరు కూడా తుంచైన వేసుకోవచ్చులేమగా. వేసేసిన తర్వాత కారము 2 స్పూన్లు వేయాలి, ఇంచుమించు వేయాలి పొడి స్పూను. ఇది జీలకర్ర పొడి అండి, ఇది కొద్దిగా చాలు, మళ్ళీ వాసన వస్తుంది, జీలకర్ర వాసన వస్తుంది. ఇది 1 రవ్వ గరం మసాలా, ఇది మెయిన్ కాబట్టి కొంత వేసుకోవాలి. తర్వాత దీనికి ఇవి బలం అన్నీ చూడు దాంట్లో కలిసిపోతాయండి. అనేక మనకు మరింత కూర కూడా అవుతుంది ఇవన్నీ వేసినందువల్ల. అరగంట సేపు నానబెడితే అంతా రొయ్యకి పట్టేస్తుంది బాగా. ఇప్పుడు తెల్లగడ్డ, అల్లం ముక్కలు దంచుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. ఇది తెల్లబాయి అల్లం కలిసి దాంట్లో కానీ కలిపామంటే గమాలిచ్చిపోద్దండి. ఎన్ని మనం వేసినా ఇది మాత్రం డైరెక్ట్గా వేయాల. ఈ విధంగా వేసుకొని ఒకసారి మళ్ళా చూసా, వా గమాలిచ్చిపోద్ది. అట్నే రొయ్యలు ఏంపుడు చూస్తున్నాండి. 1 గంట నానిన తర్వాత స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ మనము నూనె రొంత పట్టద్దండి బాగు, అదే కదా ఇప్పుడు మనం ఇంకేమేయం కదా, నూనెలో ఉడకాలేదు. బిర్యానీ ఆకండు కూర గమాలేస్తుందని ఇవి కూడా వేస్తున్నాం, బాగుంటుంది చూడండి. ఇవి కూడా వేస్తున్నాం. పట్ట, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసి దోరగా వేయించుకోవాలండి. అమ్మని వేసేయకూడదు. గంట నానబెట్టుకున్న ఈ రొయ్యలు మొత్తం మనం కలిపిన పదార్థాలన్నీ ఇప్పుడు తయారు చేసే సమయం వచ్చిందండి. వేస్తున్నా చూడండి. చేపల మీద పడకుండా పోకాడల్లాగా కలిపేసిన చూడు. ఆ నూనెలోనే అది అపురూపంగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇప్పుడు నాయన నేను ఎప్పుడెప్పుడు తినాలని ఉందండి. ఇదో నేను నమ్మితే కష్టం. వాటర్ కూడా దాంతో కలుసుకుంటే మెత్తంగా ఉడికిపోద్దండి. చూడు ఇప్పుడే కూరలాగా అయిపోతుంది చూడు. వారు నాయన ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకు రొయ్య గియ్య చికెన్, మటన్ అంటే బాగా ఇష్టం అండి. ఇప్పుడు ఇది సన్న మంట మీద బాగా ఉడకాలండి, అదే మనకు బలం. ఎర్రగడ్డ, రొయ్యి 2 రుచిగానే ఉంటాయమ్మా. టమాటా అన్నీ కలిసిపోతాయి. ఈ విధంగా బాగా ఉడకబెట్టుకోండి. అట్లా ఇప్పుడు మూత పెడితే ఒక 10 నిమిషాలకి తయారైపోద్దమ్మా. ఇది మా సెట్ అండి. రోజు నాకు దేవుడికి సరిపోయిన పూలు పోస్తుందండి.
ప్రతిరోజు నేనేం కొనబడలా, అపురూపంగా రోజు నేను నీళ్లు పట్టడం, అది పూలు పోయడం, నేను కోసుకోవడం. నువ్వు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారల రెండు నేలపైన వాలాలి. రేయి నువ్వు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారల రెండు నేలపైన వాలాలి. రొయ్యలేంపుడు బాగా ఉడుకుతున్నట్టుందండి. ఇక్కడికి వాసన వస్తుందండి, చూద్దాం రండి. వస్తుందా చూడండి. ఒరే నాయనో, సగం అయిపోయినట్టుందిరో, గమాలిస్తుందండి. చూడండి 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 ఎట్టుందో చూడు. ఇప్పుడైనా తినొచ్చు అన్నం వేసుకొని. ఇప్పుడు మనము సగం ఉడికింది కాబట్టి కల్లుప్పు వేయాలండి. రొయ్యలకి ఎక్కువ పట్టదు. కల్లుప్పు కానీ వేస్తే ఇంకా సాల్ట్ ఏమంతా టేస్ట్ రాదండి. టటోటిల్లోనూ ఈ కల్లుప్పు కరిగి అబ్బబ్బబ్బబ్బబ్బా చెప్పబడలేదు తండ్రి. కలర్ చూడమ్మా ఎట్టొస్తుందో. ఇది మనము సొంతంగా తయారు చేసుకున్న ధనియాలు, పట్టా లవంగాలు మనమే పొడి చేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా తయారు చేసుకుంటే ఇదిగో అపురూపమైన బలం అండు. ఇది కల్తీ లేని మంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపెట్టి చూస్తే మీకు అయిపోయింది ఏంపుడు. ఇది అన్నంలోకి, దోశలోకి, చపాతీలోకి, రాగి సంగట్లోకి అపురూపంగా ఉంటుందండి. ఇప్పుడు మంచి పక్కన ఉండే కరివేపాకు, ఒక రెప్ప కొత్తిమీర పైన చూసా అంటే మనం ముందేస్తే మాడిపోకుండా. ఇప్పుడు ఇది వచ్చేసిందండి గట్టిగా. ఇది చల్లారితే ఇంకా గట్టిగా అయిపోద్దండి. అది కూర అంటే రెడీ అయిపోయినండి. అందుకొని మన ఆకు మనం గిలిగిలిగా ఉంటుంది కదా, గేంటి మనకు కుదరదండు, మనకంతా చెయ్యి. ఇప్పుడు మనము అస్సలకి వచ్చేసామండి. ఇదిగో గట్టిగా అయిపోయింది చూడు. ఉండే కొన్ని ఇంకా గట్టిగా అయిపోద్ది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బో, నాయను ఇంక చెప్పలేదు తండ్రి. రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు రాండి అందరం తిందాం, అందరం కలిసి తిందాం రండి. ఈ కూర అలా తీసుకొని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బో ఏం చెప్పండి. అయ్యే రంగు ఎట్టొస్తుంది చూడు. అబ్బా, రొయ్యలు, ఎర్రగడ్డ, టమాటా కరిగిపోయిందండి. ఇది కూడా వీలైతే ఇది కూడా కలుపుకుందాం. లేట్ చేయలేము, తినేయాలనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు ముద్ద ఈ రొయ్యల ముక్కలు 2 తీసుకొని ఈ విధంగా తీసుకుంటే బా ఇకన్నా చెప్పవలేదండి, ఇది నిజం. చూడండి మీరు కూడా ఒక్కసారి. ఈ టేస్ట్ ఎగితే ఇది చాలా బాగుంటుంది. అబ్బా చాలా బాగుందండి. బా బాబా, మీరు కూడా తీసుకోండి నాయన, అపురూపంగా ఉందండి. అన్నం ఇట్లా తీసుకొని బా చాలా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చెప్పేది కాదు, మీరు కూడా చేసుకొని తినచూడండి ఎట్లుంటుందో. నేను తింటా ఉంటే నా ఫ్రెండ్ మా కుక్కండు వాసన తట్టుకోలేకుంది. అన్నం అంతా తినేసానండి. ఇది వెరైటీ కూర. ఈ రొయ్య కూర అనేది మనం చేసే దాని విధానాన్ని బట్టి ఉంటుంది.
మన ఊరికే అందరూ చేయొచ్చు, కానీ ఇది ఎలా ఉడికింది ఎలా వచ్చింది అనేది ముందు గమనించాలి. అపురూపంగా తయారు చేయొచ్చు. నేను తినేసానండి, కడుపు నిండిపోయింది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకటి ఉందండు, నేను మర్చిపోనండు. ముందు ప్రతిరోజు దానికి వేస్తేనే నా కడుపు నిండినట్టు. ఎందుకంటే తెల్లవాదులు మన వాకిటి ముందర కాపలా. అంటే మనం నిద్రపోతుంటే మనకు ఆ ధైర్యం ఉంటుందన్నమాట. దానికి కూడా కొంత వేస్తే దాని ఆకలి కూడా తీరిపోద్ది. రండి వేద్దాం, రండి దా.